హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు నేను గోడల మీద పిల్లలు గీసినటువంటి పెన్సిల్, స్కెచ్ పెన్ను మరకల్ని ఎలా తొలగించాలో ఒక చిన్న టిప్ అండి మన కోసం. నేను ఇది యూస్ చేసి చెప్తూ ఉన్నానండి మీకు అందరికీ కూడా. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేస్తారని, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి వాటిని కొంచెం చూసి మనం కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ ఎంత రసం తీసేసుకోండి, హాఫ్ చెక్క. తర్వాత ఇందులోకి ఏం అవసరం కాదండి, మనకు హ్యాండ్ వాష్ లోషన్ ఉంటుంది కదా, అదైనా సరే, లేదంటే డిష్ వాష్ లోషన్ కానీ ఏదో ఒకటి అందులో కలపాలండి. దాంతోపాటు కొంచెం వంట సోడా, నేనైతే హ్యాండ్ వాష్ది ఉంటే డెటాల్ హ్యాండ్ వాష్ది అది వేసానండి, కొద్దిగా ఒక స్పూన్ పైన వేసాను. తర్వాత వంట సోడా అండి, అది వంట సోడా ఒక స్పూన్ అంతా కలుపుకోవచ్చండి. నేను ఊరికే అందాజు మీద వేసేస్తున్నాను ఆ బౌల్లోకి. చూడండి, వంట సోడా నేను ఆ 3 మాత్రమే వేసినానండి. లెమన్ జ్యూస్, వంట సోడా, హ్యాండ్ వాష్ లోషన్, ఈ 3 కలిపితే మనకు బాగా నురగ వచ్చేస్తుందండి. బాగా చూసారా ఎంత నురగ వస్తుందో, ఆ నురుగ అంతా అంతా బాగా నురుగు వచ్చేస్తుందండి. అలా కలిపేసుకోవాలంతే. ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకెళ్ళి దీనికోసం 2 స్క్రబ్బర్స్ అవసరమవుతాయండి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, లేదంటే షాపింగ్ మాల్స్లో కూడా అమ్ముతారండి. ఒకటి కొంచెం బాగుంటుందండి, అది కడ్డీలు, అది స్టీల్ స్క్రబ్బర్. దాంతో మనం యూస్ చేస్తే పోతుంది. ఇప్పుడు చూడండి, బ్రష్ తీసుకొని నేను అక్కడంతా కూడా రాసేస్తున్నానండి. ఈ లోషన్ అంతా కూడా మనం తయారు చేసుకున్నది బాగా గోడలకి మనం ఎక్కడ వరకు పోవాలనుకుంటున్నామో అంతవరకు కొద్దిగా బ్రష్ తోటి అలా బాగా రుద్దేసి, తర్వాత మనకు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందండి. అంటే అది అంట్లు తోమేది కాదండి, కానీ ఇట్లా ఏదైనా అద్దాలకి కానీ గ్లాస్కి పట్టినటువంటి జిడ్డు పోవడానికి, లేదా స్టవ్ల పైన పేరుకొని పోయినటువంటి జిడ్డు పోవడానికి దాన్ని వాడతారండి. నేను కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. 4 పీసెస్ 99 రూపీస్ ఏమో పడ్డాయండి. దాంతో అలా రుద్దేసుకోవాలండి. అంతా కూడా మనం అలా రుద్దేసుకొని, ఇంకొకటి స్మూత్ స్పాంజ్ క్లాత్ లాగా దొరుకుతుందండి, మనం గ్యాస్ స్టవ్లో శుభ్రం చేసుకోవడానికి వాడతాం దానితోటి శుభ్రం చేసేసుకోవచ్చండి. అలా మరీ కొద్దిగా రుద్దేసినామంటే వెళ్ళిపోతుందండి మొత్తం. చూసారా, అప్పుడే తగ్గిపోయింది కదా. ఏం లేదండి, వంట సోడా కానీ లెమన్ లేదంటే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగరు, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. నేనైతే కిచెన్లో ఉండే వంట సోడానే వేసానండి, అది వేసేసినాను. ఇంకా కొంత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, వైట్, అది కూడా వేసుకుంటారు. నా దగ్గర అది అవైలబుల్ లేదు ఇంట్లో, వేరే పేస్ట్లు ఉన్నాయి కాబట్టి నేను ఉన్న వాటితోనే శుభ్రం చేస్తూ ఉన్నానండి. ఇది మేము రెంట్కి ఇచ్చిన ఇల్లు అండి, పాత ఇల్లు. టెనెంట్స్ వెళ్తూ వాళ్ళ పిల్లలు చేసినటువంటి పని అండి ఇది. నేను అది శుభ్రం చేస్తూ ఉన్నాను. పోతుందో లేదో ట్రై చేద్దామని చూశాను, పోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం కూడా మన ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు కదా, అల్లరి పిల్లలు, వాళ్ళు చేసే పనులు మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చూసారా, క్లీన్గా అయిపోయింది మొత్తం. దాంతో స్పాంజ్ క్లాత్ అండి ఇది మనం గ్యాస్ స్టవ్స్ కానీ క్లీన్ చేసుకోండి, స్మూత్గా ఉన్న ప్లేస్లో బాగా గ్లాసెస్ పైన దాన్ని శుభ్రంగా తుడిచేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. చూసారా, మొత్తానికి సాధించానండి. పోయింది లైట్గా అక్కడక్కడ కనిపిస్తున్నా కూడా మోస్ట్లీ చాలా వరకు తగ్గిపోయిందండి. చాలా గీసి పెట్టారండి పిల్లలంతా కూడా. ఇంకొక విషయం అండి, పేరెంట్స్గా మనం కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేయాలి. మరీ అలా వదిలేయకూడదు పిల్లల్ని గోడల మీద అలా రాసేలాగా. చేస్తారు కొంతమంది, ఆ విధంగానే అయిపోయింది. నేను దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఇలా చేసి ఉంటే ఈ చిన్న టిప్ మీకోసమే. ట్రై చేయండి. ఇంట్లో దొరికే వాటితోటే ఓపికతో చేసుకోవాలి, చేసుకుంటే శుభ్రం అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరందరూ కూడా. మరి కూడా నేను ఇంకోసారి కూడా దాని మీద అప్లై చేసేసి రుద్దుతూ ఉన్నాను. చూసారా, అలాగా అంతా వెళ్ళిపోవాలనే దాంతో చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే పోతుంది, కొంచెం శ్రమ పడాల్సిందే, తప్పదు. విండో వైపుగా ఉన్నదే మీకు చూపించాను, అదే క్లీన్ చేస్తూ ఉన్నాను. చూసారా, ఎక్కువ రుద్దితే పెయింట్ పోతుందేమో అని చెప్పేసి నేను కొంచెం అలా లైట్గా రుద్దుతున్నాను ఫ్రెండ్స్. ట్రై చేయండి. బాయ్.